ఇక అల్లూరు జిల్లా సబరి గోదావరి పరివాహక ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కూనవరం, విఆర్పురం, ఎటపక్క, చింతూరు మండలాల్లో 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏజెన్సీలో మొదటిసారిగా భూమి కంపించడంతో ఏజెన్సీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. టేకుబోరు, రేకపల్లి, గోతులగుట్ట గ్రామాల్లో భూకంప తీవ్రతతో ఇళ్లు బీటలు వారాయి. భూమి కంపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం చూసాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఏ ప్రాంతాల్లో ఎంతవరకు భూమి కంపించినట్లుగా తెలుస్తుంది? మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఈరోజు ఉదయం తెల్లవారుజామునే 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా హఠాత్తుగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు అసలు ఏం జరుగుతుందో తెలియక కొన్ని చోట్ల చాలా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ముఖ్యంగా మనం తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలోని ఐలాపురం గ్రామం వద్ద అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సెంటర్గా చేసుకుని భూకంపం అనేది ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా భూమి లోపల 40 కిలోమీటర్ల ఏదైతే లోతులో ఏర్పడినటువంటి ఈ యొక్క రేడియేషన్ తాపం వల్లే ఈ యొక్క భూకంపం ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పటికీ హైదరాబాద్ పరిధిలోని వనస్థలీపురం, అదేవిధంగా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా కొన్ని చోట్ల ఇక్కడ 4 సెకండ్ల పాటు కూడా భూమి కంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక అదేవిధంగా బేగంపేట, రహమత్ నగర్, సికింద్రాబాద్లోని కొన్ని ఏరియాల్లో కూడా 2-3 సెకండ్ల పాటు కూడా 7 గంటల 28 నిమిషాలకు భూకంపం వచ్చినట్టుగా కూడా చాలా సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. చాలామంది కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏపీలో కూడా దీని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంది మనకు. విశాఖపట్నం, అదేవిధంగా నందిగామ, ఏలూరు, అల్లూరి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అదేవిధంగా గోదావరి నదీ తీర పరివాహక ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు ఈ యొక్క భూకంప తీవ్రత చూస్తే అర్థమవుతా ఉంది. రిక్టర్ స్కేల్పై 5.3గా ఈ యొక్క భూకంప తీవ్రత నమోదైంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భూకంపాలు తెలంగాణలో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఇప్పుడు సంభవించడం జరిగింది. దీనికి గల కారణాలు అనేకం ఉంటాయని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసాము సెప్టెంబర్ 4వ తేదీ, అంటే సరిగ్గా 3 నెలల క్రితం మేడారంలో కొన్ని వేలాదిగా వృక్షాలైతే నేల కొరిగాయి. అక్కడ టోర్నడోలా లేదంటే ఇంకా ఇతర కారణాలు అని చెప్పేసి అప్పటికైతే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతం కేంద్రంగా కూడా ఈ యొక్క భూకంపం సంభవించడం, సో ఇదంతా కూడా దానికి ఏమైనా కారణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు అయితే ఇప్పటికైతే దాని గురించి స్టడీ చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే మొత్తానికి ఈ యొక్క భూకంపం చూసినట్టయితే చాలా వరకు కూడా సీసీటీవీలో కానివచ్చు, అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ ఉదయం 7 గంటల 28 నిమిషాలకు కొన్ని ప్రాంతాల్లో, 7 గంటల 27 నిమిషాలకు కొన్ని ప్రాంతాల్లో, ఈ యొక్క 4 సెకండ్ల నుంచి 7 సెకండ్ల వరకు కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. చాలా వరకు సీసీటీవీలో యొక్క విజువల్స్ అన్ని కూడా నమోదయ్యాయి. కొన్ని చోట్ల గోడలు కూడా కూలిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా భయాందోళనకు గురై కొంతమంది ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్టుగా విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క భూకంప తీవ్రత అనేది మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్టయితే 5 జోన్లుగా ఇప్పటికే విభజించారు. అయితే తెలంగాణ 2వ జోన్లో ఉంటుంది. 2వ జోన్లో ఉంటే సేఫెస్ట్ జోన్ అని కూడా చెప్తా ఉన్నారు. 5 అంటే అత్యంత ప్రమాదం ఉంటుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 2వ జోన్లో ఉన్నప్పటికీ ఒక 5.3 తీవ్రతగా నమోదవ్వడం అనేది కాస్త ఆందోళనకు గురిచేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ఇట్లా సంభవించిందని ప్రాథమికంగా అయితే ఇప్పటికైతే సిస్మాలజీ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎన్జీఆర్ఏ అధికారులు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి గల కారణాలు అనేకం ఉంటాయి. భూమి లోపల ఏదైతే పొరల్లో ఏర్పడే ఏదైతే గ్యాప్ల వల్ల ఈ యొక్క భూకంపాలు ఏర్పడతాయని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భూతాపం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా కారణం కావచ్చు. వీటితో పాటు గోదావరి నదీ తీరవాహక ప్రాంతాల్లో కోల్ బెల్ట్ ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కోల్ బెల్ట్ ఏదైతే అక్కడ ఓపెన్ కాస్ట్లు కానివచ్చు, బొగ్గు తవ్వకాలు కానివచ్చు, వీటి వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉదయం ఇట్లా సంభవించడంతో అయితే ఒక్కసారిగా ప్రజలైతే ఉలిక్కి పడ్డారు. ముఖ్యంగా ఇక్కడ మేడారం ప్రాంతం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా భద్రాచలం, మనుగూరులో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి కూడా
అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ అత్యధికంగా 7 సెకండ్ల పాటు కూడా భూమి కంపించిందని కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో 2 సెకండ్ల పాటు కూడా, ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా రహమత్ నగర్, బేగంపేట్, సికింద్రాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు సీసీటీవీలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా నందిగామలో అత్యధికంగా 7 సెకండ్ల పాటు కూడా, ఏపీలో నందిగామలో 7 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు ఇప్పటికే దీనిపై స్టడీ కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఎగ్జాక్ట్ దీనికి గల కారణాలు ఏంటి, సో ఎందుకు వచ్చింది భూకంపం అనే దానిపై కూడా అధికారులు దీనిపై అయితే ఇప్పటికే దీనిపై స్టడీ చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే ఈ యొక్క భూకంపం 40 కిలోమీటర్ల లోతులో వచ్చింది కాబట్టి ఎవరికి కూడా, అంటే స్వల్ప తీవ్రత ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ భూమి లోపల 10 కిలోమీటర్ల లోపలే వచ్చి ఉంటే మాత్రం దీని యొక్క తీవ్రత అత్యధికంగా ఉండేది, అప్పుడు ఆస్తి ప్రాణ నష్టాలు ఎక్కువగా ఉండేటివి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఇది లోపల చాలా లోపల 40 కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి అత్యల్పంగా ఉంది దీని యొక్క ప్రభావం అని అధికారులు చెప్తా ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వర గ్రామం అండి. ఈ కాళేశ్వర గ్రామంలో ఉదయం 7:30 సమయంలో మేము బాబును స్కూల్కి పంపించే ప్రయత్నంలో నేను మా మేడం వంట రూమ్లో ఉన్నాను ఆయన్ని తయారు చేసేటానికి కొరకు. అదే టైంలో వంట పాత్రలన్నీ చాలా చిందరవందరగా కిందికి బాగా ఊగినాయి, కాళ్ళ కింద బాగా చప్పుడయింది. ఇది భూకంపమే అనే అనుమానంతో మేము బయటికి వెళ్ళి కాసేపు బయట రోడ్డు మీద నిలబడ్డాం. తర్వాత వెంటనే మా సమీపంలో ఉన్న ఇళ్ళ వాళ్ళకి